వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే దిక్కుల గురించి చూసేద్దామండి. నేను ఎస్టర్డే క్లాస్లో భూ సరిహద్దు దేశాలు చెప్పానండి. మీకు కనుక ఒకవేళ ఆ టాపిక్ కావాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేసేయండి. ఓకేనా. ఈరోజు అయితే దిక్కుల గురించి చూసేద్దాం. నార్త్ ఉత్తరం, సౌత్ దక్షిణం, ఈస్ట్ తూర్పు, వెస్ట్ పడమర. ఓకేనా. ఇవైతే 4 దిక్కులు. ఈ 4 దిక్కులు కామన్గా మనందరికీ తెలుసు. మొత్తం 8 దిక్కులు ఉంటాయి. ఎన్ని దిక్కులు ఉంటాయి? 8. ఓకేనా. 8 దిక్కులు ఉంటాయి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఉత్తరంకి పైకి, ఉత్తరం అంటే పైకి కదా, ఉత్తరంకి పడమరకి మధ్యలో ఉండేది వాయువ్యం. ఉత్తరం అనేది పైకి ఉండడం వల్ల వాయువ్యం అంటే గాలి కదా, గాలి ఎక్కువ వీస్తుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మనకు ఉత్తరం సైడ్ వాయువ్యం అని గుర్తుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇక. ఓకేనా. ఉత్తరంకి పడమరకి మధ్యలో ఉండేది వాయువ్యం. అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? నార్త్ వెస్ట్. వీటి పేర్లు తెలిస్తే నేను మీకు ఇక్కడ వచ్చేసినట్టే. తెలుగు మీడియం వాళ్ళకే డిఫరెంట్ ఉంటే నేమ్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. నార్త్ వెస్ట్. నెక్స్ట్ ఉత్తరంకి తూర్పుకి మధ్యలో ఉండేది ఈశాన్యం. ఇది రైట్ సైడ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరంకి లెఫ్ట్ సైడ్ వాయువ్యం, ఉత్తరంకి రైట్ సైడ్ ఈశాన్యం. ఊయి లెఫ్ట్ సైడ్ వా, రైట్ సైడ్ ఈ. రైట్ సైడ్ అంటే మనం ఎక్కువ పాజిటివ్గా చూస్తాం కదా, దగ్గరకు ఉంటుంది కాబట్టి ఈ. వా అనేది కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్. ఓకేనా. ఉత్తరంకి తూర్పుకి మధ్యలో ఉండేది ఈశాన్యం. తూర్పుకి దక్షిణంకి మధ్యలో ఉండేది ఆగ్నేయం. ఓకేనా. కిందికి ఉంటుంది కాబట్టి ఎక్కువ కోపం ఉంటుంది కాబట్టి ఆగ్నేయం. ఓకేనా. ఎక్కువ వేడి ఆగ్నేయం అంటే మంట అట్లా అంటారు కదా, ఎక్కువ కింది సైడ్ ఉంటుంది కాబట్టి ఆగ్నేయం. ఓకేనా. ఇప్పుడు దక్షిణంకి పడమరకి మధ్యలో ఉండేది నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి దక్షిణ భారతదేశంలో అంటారు కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. మీకు అన్ని ఇట్లా లెఫ్ట్ సైడ్లో గుర్తుపెట్టుకోండి. ఉత్తరంకి లెఫ్ట్ సైడ్ వాయువ్యం, రైట్ సైడ్ ఈశాన్యం. దక్షిణంకి రైట్ సైడ్ ఆగ్నేయం, లెఫ్ట్ సైడ్ నైరుతి, రైట్ సైడ్ ఆగ్నేయం. మీకు ఈజీ గుర్తుకుంటుంది. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన. ఉత్తరంకి లెఫ్ట్ సైడ్ వాయువ్యం, రైట్ సైడ్ ఈశాన్యం. దక్షిణంకి లెఫ్ట్ సైడ్ నైరుతి, దక్షిణంకి రైట్ సైడ్ ఆగ్నేయం. ఓకేనా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళమైతే ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉండేది సౌత్ ఈస్ట్, సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్, వెస్ట్కి నార్త్కి మధ్యలో ఉండేది నార్త్ వెస్ట్, నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్. ఓకేనా. ఒకసారి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మొత్తం 8 రకాల దిక్కులు. ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అప్పుడు ఇక్కడ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నుంచి క్వశ్చన్స్ వచ్చేది, కానీ ఇప్పుడు అట్లా రావట్లేదు. వాయువ్యం ఇవి ఉన్నాయి కదా, వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి. ఒక వ్యక్తి నైరుతిగా 5 కిలోమీటర్లు ప్రయాణించారు, అదే దిశగా మళ్ళీ 5 కిలోమీటర్లు ప్రయాణించారు, వాయువ్యం సైడ్ తిరిగాడు. అలాంటి క్వశ్చన్లు మనం క్రాక్ చేయాలంటే ఫస్ట్ ఇలాంటి దిక్కులు మనకు అసలు ఈ దిక్కులు ఎక్కడ ఉంటాయి అనేది తెలియాలి. ఓకేనా. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.